హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. వియర్స్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ ఎంటర్ స్టూడెంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నామండి 1201. స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తున్నామండి ప్రసాద్. అలానే సబ్జెక్ట్ 1 మార్క్స్ 56, సబ్జెక్ట్ 2 మార్క్స్ 78, సబ్జెక్ట్ 3 మార్క్స్ 67. ఇలా 3 సబ్జెక్ట్ మార్క్స్ అడిగిందండి. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేసామో ఆటోమేటిక్ గా టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ ఆటోమేటిక్ వచ్చేసినాయండి. అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ రావాలండి. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటండి? రైట్ ఏ ప్రోగ్రామ్, స్టూడెంట్ నెంబర్, నేమ్, 3 సబ్జెక్ట్ మార్క్స్, దెన్ ఫైండ్ అవుట్ టోటల్ అండ్ యావరేజ్ మార్క్స్. ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునే ప్రోగ్రామ్ లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నామండి? ఫస్ట్ స్టూడెంట్ నెంబరు, వేరియబుల్ నేమ్ షార్ట్ కట్ లో ఈ విధంగా రాస్తాం SNO. అలానే స్టూడెంట్ నేమ్, అలానే సబ్జెక్ట్ 1 లేదా తెలుగు మీ ఇష్టం అండి, TEL అలా షార్ట్ కట్ లో అయినా రాయండి. అలానే సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్ కంప్లీట్ గా రాయకుండా TOT ఇలా రాయొచ్చు. అలానే యావరేజ్, ఇలా వేరియబుల్ నేమ్స్ అనేది ఇచ్చుకుంటామండి. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లో ఏ డేటా అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నామో, ఏ డేటా అయితే ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నామో ఆ డేటా టైప్స్, ఆ వేరియబుల్ నేమ్స్ కరెక్ట్ గా ఇవ్వండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ నెంబరు, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్ ఇవన్నీ ఇంటీజర్ ఫార్మేట్ లో వస్తాయండి. అలానే స్టూడెంట్ నేమ్ స్ట్రింగ్ అనమాట, క్యార్ డేటా టైప్ యూజ్ చేస్తాం. అలానే యావరేజ్ అనేది మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మన ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంట్ స్టూడెంట్ నెంబర్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్ ఈ మొత్తాన్ని, ఈ టోటల్ వేరియబుల్స్ ని ఒకే స్టేట్మెంట్ లో ఈ విధంగా రాయండి. దీని తర్వాత మనకి స్టూడెంట్ నేమ్ ఉంది కదండి, డేటా టైప్ ఏందండి? క్యార్. స్టూడెంట్ నేమ్ వేరియబుల్ అండ్ సైజ్ కూడా ఇవ్వాలి కదండి, ఈ విధంగా డిక్లరేషన్ చేయండి. ఇంకా యావరేజ్ డేటా టైప్ ఏందండి? ఫ్లోట్ యావరేజ్. ఈ విధంగా ముందుగా ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయండి. చూడండి, లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్ మొత్తం రాశానండి. వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేస్తున్నాను. ఇంట్ స్టూడెంట్ నెంబర్ SNO, కామా అండ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 ఎలా అయినా రాయండి, లేదా తెలుగు, ఇంగ్లీష్ వేరియబుల్స్ ఎలా అయినా తీసుకోండి, మీ ఇష్టం. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, కామా టోటల్ కూడా మనకి ఇంటీజర్ ఫార్మేట్ లో వస్తుంది కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేయండి. క్యార్ స్టూడెంట్ నేమ్, సైజ్ కూడా ఇవ్వండి. ఫ్లోట్ యావరేజ్, యావరేజ్ అనేది డెసిమల్ వాల్యూస్ లో వస్తాయి కాబట్టి ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేసాం. వేరియబుల్స్ మొత్తం అయిపోయినాయండి. ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి, CLR SCR. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రీడ్ అవ్వాలండి. స్టూడెంట్ నెంబర్, నేమ్, 3 సబ్జెక్ట్ మార్క్స్. ప్రింట్ఎఫ్ ఎంటర్ స్టూడెంట్ నెంబర్, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, సెమికోలన్. రీడ్ చేయాలి కదండి, స్కాన్ఎఫ్ ఇంటీజర్ ఫార్మేట్ కాబట్టి %d, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, అడ్రస్ ఆఫ్ SNO స్టూడెంట్ నెంబర్. అలానే ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కాపీ చేయండి, కంట్రోల్ ఇన్సర్ట్, పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్, ఇక్కడ ఎడిట్ చేయండి. ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఫార్మేట్ స్పెసిఫైర్ ఏందండి? స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజెస్, అడ్రస్ ఆఫ్ ఎస్ నేమ్. అలానే అగైన్ మళ్ళీ పేస్ట్ చేశాను. ఇప్పుడు సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్, ఫార్మేట్ స్పెసిఫైర్ %d అండ్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ నేమ్ వచ్చి సబ్జెక్ట్ 1. ఇన్ కేస్ మీరు సబ్జెక్ట్స్ ని వేరియబుల్ గా డిక్లరేషన్ చేసినప్పుడు తెలుగు అని ఇస్తే ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా అడ్రస్ ఆఫ్ తెలుగు TEL ఇలా రాయాలి. అండ్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని నేను కాపీ చేస్తున్నానండి. కంట్రోల్ ఇన్సర్ట్, పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్. సబ్జెక్ట్ 3 మార్క్స్ కూడా ఉన్నాయి కదండి, మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ ఎంటర్ సబ్జెక్ట్ 2 మార్క్స్ అండ్ వేరియబుల్ నేమ్ సబ్జెక్ట్ 2. ఎంటర్ సబ్జెక్ట్ 3 మార్క్స్, వేరియబుల్ నేమ్ అడ్రస్ ఆఫ్ సబ్జెక్ట్ 3. ఇలా స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, 3 సబ్జెక్ట్ మార్క్స్ మొత్తం ఎంటర్ చేసామండి. ఇప్పుడు మన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసామండి. స్టూడెంట్ నెంబరు, నేమ్, అలానే 3 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసాం. ఆ మార్క్స్ అనేది మనకి వేరియబుల్స్ లో స్టోర్ అయినాయి. ఆ మార్క్స్ ని బేస్ చేసుకుని టోటల్ ను ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ రావాలంటే ఫార్ములా ఏందండి? ఆల్రెడీ టోటల్ వేరియబుల్ తీసుకున్నాం కదండి, TOT టోటల్ ఈక్వల్ టు సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3 సెమికోలన్. ఆల్రెడీ మనం రన్ టైమ్ లో ఎంటర్ చేసిన వాల్యూస్ అనేది ఆ వేరియబుల్ లో స్టోర్ అవుతాయి కాబట్టి స్టోర్ అయ్యి సమ్ జరిగి TOT ఆ వేరియబుల్ లో టోటల్ వాల్యూ స్టోర్ అవుతుందండి. ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే AVG యావరేజ్ ఈక్వల్ టు వచ్చిన టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండి. ఆల్రెడీ టోటల్ వచ్చింది కదండి, TOT ఆ వేరియబుల్ తీసుకోండి బై ఎన్ని సబ్జెక్ట్స్ కండి మనం టోటల్ చూసింది 3 సెమికోలన్. ఇలా అయినా ఇవ్వండి, డెసిమల్ వాల్యూస్ లో రావాలి కాబట్టి 0.0 ఈ విధంగా ఇవ్వండి, సెమికోలన్. ఇలా ఎక్స్ప్రెషన్స్ అనేది రాయాలండి. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ జరిగి సమ్ వాల్యూ, ఆ టోటల్ వాల్యూ, యావరేజ్ వాల్యూ
ఆ వేరియబుల్స్ లో స్టోర్ అవుతాయండి. ఇప్పుడు ఆ టోటల్ వాల్యూని యావరేజ్ వాల్యూని ప్రింట్ చేయాలి కదండి. మరి ప్రింట్ చేయాలంటే యూజ్ చేసే ఫంక్షన్ ప్రింట్ఎఫ్ టోటల్ మార్క్స్. మనకి టోటల్ మార్క్స్ అనేది ఇంటీజర్ ఫార్మేట్ లోనే వస్తాయి కాబట్టి %d ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి స్లాష్ అని యూజ్ చేయండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా వేరియబుల్ నేమ్ వచ్చి TOT టోటల్ వాల్యూనే కదండి మనకి ప్రింట్ అవ్వాల్సింది, క్లోజ్ సెమీకోలన్. అలానే ఈ స్టేట్మెంట్ ని కాపీ చేయండి, కంట్రోల్ ఇన్సర్ట్, పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్. ఇక్కడ యావరేజ్ మార్క్స్. యావరేజ్ అనేది మనకి డెసిమల్ వాల్యూస్ లో ప్రింట్ అవుతుంది కాబట్టి ఫార్మేట్ స్పెసిఫైర్ ఏమి యూజ్ చేస్తారండి, %f. పాయింట్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ రావాలి కాబట్టి పర్సంటేజ్ తర్వాత .2f ఇలా రాయండి. అండ్ వేరియబుల్ వచ్చి యావరేజ్, వేరియబుల్ వచ్చి avg. అంటే మీరు వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఈ విధంగా ఉండాలి. ప్రింట్ చేసేటప్పుడు కూడా సేమ్ వేరియబుల్ నేమ్ ఉండాలండి. ఎక్కడ తేడాగా ఇచ్చినా వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వవు, క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ గా జరగదు. ఫైనల్ గా గెట్ ch క్లోజ్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి, Alt F9, ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి, కంట్రోల్ F9. స్టూడెంట్ నెంబర్ 456 ఎంటర్, స్టూడెంట్ నేమ్ రవి ఎంటర్, సబ్జెక్ట్ 1 మార్క్స్ 67, 89 అండ్ సబ్జెక్ట్ 3 మార్క్స్ 90. ఇదిగోండి టోటల్ మార్క్స్ క్యాలిక్యులేషన్ జరిగి మనకి రిజల్ట్ వచ్చింది. ఆ టోటల్ ని బేస్ చేసుకుని యావరేజ్ మార్క్స్ కూడా వచ్చిందండి. అలానే మీరు ఇంకా ప్రోగ్రామ్ ని షార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు 3 సబ్జెక్ట్ మార్క్స్ ని రీడ్ చేయడానికి ఇండివిజువల్ గా మీరు ఫంక్షన్స్ యూజ్ చేశారు. అలా కాకుండా ఒకే ఒక్క ఫంక్షన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఒకే ఒక్కటి వాడండి. ఎలా వాడతారంటే ఈ సబ్జెక్ట్ 2 మార్క్స్, సబ్జెక్ట్ 3 మార్క్స్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని డిలీట్ చేయండి. ఓకే. అలానే ఇక్కడ ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్, ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్. ఇక్కడ స్కాన్ఎఫ్ 3 సబ్జెక్ట్ మార్క్స్ 3 ఇంటీజర్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత %d కామా అడ్రస్ ఆఫ్ సబ్జెక్ట్ 1 కామా అడ్రస్ ఆఫ్ సబ్జెక్ట్ 2 కామా అడ్రస్ ఆఫ్ సబ్జెక్ట్ 3 ఇలా రాయండి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని చెక్ చేయండి, Alt F9, రన్ చేయండి, కంట్రోల్ F9. స్టూడెంట్ నెంబర్ 1 2 3, స్టూడెంట్ నేమ్ రవి, 3 సబ్జెక్ట్ మార్క్స్ అడుగుతుంది. 78 ఎంటర్, 34 ఎంటర్, 67 ఇలా ఒకేసారి ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ ఆటోమేటిక్ వచ్చేసినాయి. ఇలా కూడా రాయించండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ ఛానల్, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.